నిర్దగ్ధ నామం ఎప్పుడైతే సుషుష్మ జాగృతమై మూలాధారము నుండి స్వాధిష్టానమును దూసుకొనుచు మణిపురం చేరి జలమండలంలో 2 లిప్తాల కాలం ఉండి అప్పుడు కన్నులు తెరిచి తాను మాయ కాదని తాను బ్రహ్మమే అని అహం బ్రహ్మాస్మి అని భావిస్తుంది. చక్కగా చెప్పారమ్మా. ఇప్పుడు మీరు చేయబోయే సెకండ్ స్టెప్ లో ఫస్ట్ మీ యొక్క చైతన్యం అంతా కూడా ఈ సుషుష్మ ఏదైతే ఉందో, ఈ కుండలిని శక్తి ఏదైతే ఉందో, ఇది ఈ ఈ జాగృతం అవుతుంది. ఎప్పుడు ఈ పైన చెప్పానే అస్త్రాగ్ని మూలాధారంలో నువ్వు అగ్ని రాజేయటం వలన అందులో నుంచి వచ్చేది ఈ యొక్క కుండలిని శక్తి జాగృతం కావటం. అంటే పువ్వు వికసించటం అని. పువ్వు ఎప్పుడు వికసిస్తుంది? మొగ్గ నుంచి పువ్వు ఎలా వికసిస్తుంది? అలా అన్నమాట. ఆ వికసించటమే ఏమిటి? జాగృతము కావటం. అంటే శక్తి జాగృతమైంది. ఇంకా అది ఏమిటి? ఇంకా అది అక్కడ ఉండదు. ఎవరో దాన్ని నిద్ర పాడు చేసినట్టు మాయని నుంచి బయట పడటం. మన్ని కూడా చూడండి, ఎవరన్నా మంచి నిద్రలో ఉన్నప్పుడు మనం లేచామనుకోండి ఎలా ఉంటాం? కోపంగా ఉంటాం. అలా అది కూడా ఉంటుంది. ఇవన్నీ చెప్పకూడని రహస్యాలు. ఆ కోపంలో ఒక్కసారి ఏంటంటే అది నేను ఇక్కడెందుకు పడి ఉన్నాను అని చెప్పి, ఇంకా నాది పైన కదా, నన్ను ఎవరు కింద పడేశారు, నేనేంటి మాయలో ఉన్నాను అని చెప్పి అది పైకి వెళ్ళేటప్పుడు అనమాట కోపంగా వెళుతుంది అన్నమాట రహస్యం. స్వాధిష్టానమును దూసుకొనుచు మణిపురం అంటే ఏంటంటే బొడ్డు స్థానం. అది జలస్థానము. జలము అంటే నీరు. బయట కూడా అంతే కదమ్మా. ఆకాశం ముందు పృథ్వీ, భూమి. భూమి పైన ఏముంది? అగ్ని పైన ఏముంది? నీరు పైన ఏముంది? ఆకాశము. అదే నీ హృదయ ఆకాశము. అర్థమైందా? అలా ఇది మణిపురం చేరి జలమండలంలో, అంటే ఆ మణిపురంలో ఒక 2 లిప్తాల కాలం ఉంటుందన్నమాట. అక్కడ కళ్ళు తెరుస్తుంది. అంతవరకు అజ్ఞానంలో ఉందని. ఆ కళ్ళు తెరిచి తాను మాయ కాదని, అదేంటి? ఈ బంధాలేమిటి? ఈ సంసారాలేమిటి? ఈ మనుషులేమిటి? ఇవన్నీ ఇవాళ ఉండి రేపు పోయేవి కదా అనే ఒక జ్ఞానం దానికి తెలిసిపోతుంది. ఇదంతా శాశ్వతమే అశాశ్వతాన్ని. ఇప్పుడు ఎలా అంటేనమ్మా, ఒక అబద్ధాన్ని నిజం అని 10 సార్లు వింటే అబద్ధమే నిజం అయిపోతుంది. అలా మాయ కూడా ఏంటి, ఒక్కసారి నువ్వు బయటికి వచ్చినప్పుడు నీకు ఎలా అనిపిస్తుందంటే, ఇదేమిటి? అశాశ్వతాన్ని శాశ్వతం అంటూ సృష్టి అంతా ఉంది అనే విషయం తెలుసుకుంటావు. తెలుసుకుని ఏం చేస్తావు? 2 లిప్తాల కాల పాఠం ఆ మణిపుర చక్రంలో ఉంటూ అప్పుడు కన్నులు తెరిచి తాను మాయ కాదని, తాను ఏమిటి మరి, నేను బ్రహ్మము, నేను బ్రహ్మాన్ని, శాశ్వతాన్ని నేను అని తెలుసుకొని బ్రహ్మమే అని అహం బ్రహ్మాస్మి అని భావిస్తుంది. ఇదంతా నేనే. ఈ అశాశ్వతమైన ఈ మాయంతా నా నుంచి వస్తోంది. నేను కూడా మాయలో ఉన్నాను. ఈ విషయం ఇప్పుడు తెలుసుకున్నాను. అహం బ్రహ్మాస్మి, దీని మూలం నేనే ఏమ్మా అనే విషయం నువ్వు తెలుసుకుంటావు. అక్కడ నీకు ఎటువంటి అనుభూతులు వస్తాయి? ఎప్పుడైతే నువ్వు బ్రహ్మమయ్యావో బ్రహ్మ చింతన అనేది వస్తుంది. అంతా నా నుంచి వస్తుంది. సూర్య కిరణాలు. ఆయన కిరణాలు చూసి ఆయన్నే మురిసిపోతే ఎలా? అయ్యో! ఈ కిరణాలన్నీ నాలోంచే వస్తున్నాయి గదా! ఏమిటి మాయ నాకు? నాలో ఇంత శక్తి ఉందా అని. మళ్ళీ సాయంత్రం అన్ని కిరణాలు మళ్ళీ సూర్యుడిలోకి వెళ్ళిపోతున్నాయి. అలానే నీ యొక్క మూలాధారంలో ఉన్న సుషుష్మ జాగృతమై ఈ కిరణాలన్నీ గూడా, అంటే మూలాధారంలో ఉన్న కిరణాలు చైతన్యం అన్నమాట. అమ్మా మూవ్‌మెంట్స్ చైతన్యం అమ్మా. చైతన్యం అంతా నువ్వు విత్‌డ్రా చేస్తున్నావు. ఆ! విత్‌డ్రా. పైకి తీసుకెళ్ళిపోతున్నావు ఆత్మ దగ్గరికి. ఆత్మ ఎక్కడుంది? హృదయ స్థానంలో ఉంది. అది సూర్యుడు. ఆత్మలోకి వెళ్ళిపోయిందంటే ఆత్మ పైకి వెళ్ళిపోతుంది. పక్షి ఎగిరిపోతుంది. ఇదంతా గూడు. ఈ గూడు నుంచి బయటకొచ్చేసింది అది. అదనమాట. అంతవరకు గూడు వదిలేసి మాయలో తిరుగుతోంది అని. ఎప్పుడైతే తన గూటికి తాను వచ్చిందో అది బ్రహ్మము. ఏమ్మా! అదే ఆత్మలో నీలో నీవుగా ఉండటం అంటే ఇది. ఏమ్మా!
ఇప్పుడు కూడా మనం అందరం ఏ ఆలోచనలో మీద, ఆ ఊహల మీద ఆధారపడే మన రోజు గడుస్తుంది గానీ, మనలో మనం ఉంటూ మన ఏ పనులు ఏం చేయాలో మనకే తెలీదు. అమ్మో! ఒక్క క్షణం ఉండలేనండి. ఏదో ఒకటి చింతన చేస్తూనే ఉండాలి. ఆలోచన చేస్తూనే ఉండాలి. హ్మ్. అప్పుడు అదేం చేస్తుంది? అహం బ్రహ్మాస్మి. అంటే నేనే సత్యం, నేనే నిత్యం, నేనే సర్వం, నేనే దైవం అని అక్కడ తెలుసుకుంటుంది. తాను సత్యమని, తాను నిత్యమని, తాను బుద్ధమని, శుద్ధమని తెలుసుకుంటుంది మణిపురం. 2 లిప్తాల కాలపాఠం ఉండి, అక్కడ మణిపురంలోకి వచ్చినప్పుడు స్వాధిష్టాన మూలాధారములు 2 గూడా శ్మశాన భూతములవుతాయి. అంటే ఎప్పుడైతే నువ్వు శ్మశానాలు చేసేసావు అంటే ఏంటంటే, మూలాధారం అంతా గూడా బంధానికి సంబంధించినది. నేనివాళ ఒక పోస్ట్ పెట్టాను. మూలాధారం దేనికి? స్వాధిష్టానం దేనికి? అదొకసారి చూడండి నాన్న. చదువుతున్నారా? అదన్నమాట. అవును గురువుగారు. పోస్ట్ మీకోసమే పెడుతున్నాను. నా కోసం కాదు. నాకెందుకమ్మా ఇవన్నీ? ఈ జ్ఞానం అంతా నేనేం చేస్తాను? గాడిద బరువు. మీకోసమే. మూలాధారం దేనికంటే గురువుగారు మూలాధారం ఇది రాగద్వేషాలకి సంబంధించింది అని టక టక మీరు వన్ లైనర్‌లో చెప్పేస్తూ పోవాలి. అప్పుడు మనందరం ఆడుతూ పాడుతూ నేనొక్కదాన్నే నన్నొక్కడినే పాట పాడమంటే ఎలా? మీరు కూడా కోరస్‌గా వస్తుంటే ఆనందం వేస్తుంది. అవునా? సో, అప్పుడు ఈ మూలాధార స్వాధిష్టాన చక్రాలు ఏమవుతున్నాయి? శ్మశానం చేసేసావు. నాకు అవసరం సన్యసించటం అంటే అది సన్యాసం చేయటం అంటే. నాకెందుకండి ఇవన్నీ? ఇప్పుడు సాయిబాబా స్థితికి ఎదిగిపోతున్నావు మణిపురం చక్రం దగ్గరకొచ్చి. ఇంక కింద వాడు నా యొక్క బంధువు, వీడు నా శత్రువు అనుకుంటూ తిరగటం ఎందుకమ్మా? సో, మూలాధారంతో నీకు ఏ వ్యవహారాలు లేవు. స్వాధిష్టానంతో వ్యవహారం లేదు. ఇప్పుడు నీకు వ్యవహారం అంతా మణిపురంలో ఉంది. అవునా? ఇక పై వ్యవహారాలే గాని కింద వ్యవహారాలు ఏమున్నాయి? అని చెప్తున్నాడిక్కడ. హ్మ్. అక్కడి నుండి ఎక్కడికెళ్తోంది? అనాహత చక్రం దగ్గరకొస్తోంది. అంటే నీ హృదయ స్థానము. అనాహత చక్రము అక్కడి నుండి విశుద్ధి చక్రము. అక్కడి నుంచి లంబిక. అక్కడి నుంచి ఆజ్ఞ వరకు క్రింద ఉన్న చక్రములన్నీ కూడా శ్మశానమవుతాయి. అలా పైకి వెళుతుంటే ఒక్కొక్క చక్రం కాల్చి పడేస్తోంది. సన్యస్తమయ చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నావు నాయనా నువ్వు అని. ఇక నీకు వెనక చూపు ఎందుకమ్మా? చెప్పు. అవునా? వెనక చూపు ఎందుకు? నిన్నటి గురించి ఎందుకు ఆలోచన? రేపటి గురించి ఆలోచన చెయ్యి అని. హ్మ్. అంటే వాటి చైతన్య లక్షణములన్నీ గూడా కోల్పోతాయని అర్థం. అంటే ఇంకక్కడ నీకు ఆ చైతన్యం అనేది ఉండదు. అంటే ఎవరిని మనం చూసినా రాగము, అనురాగము ఇవన్నీ నీకు పెట్టుకోవు. ఎవరికి ఎవరు శ్రేష్టం అని ఒక నిశ్చయానికి వచ్చేస్తావు. అదన్నమాట. అదే వైరాగ్యము అంటారు. అందులోనే ఉంటే మాయలోనే ఉంటే రాగము. పైకి వెళ్ళావు అంటే వైరాగ్యము. అర్థమైందా? ఇది ఆజ్ఞాచక్ర వరకు నీ ప్రస్థానం నాయన. ఇలా ఉంటుంది. ఇది అమ్మవారు నిర్దగ్ధ అంటే ఏంటంటే ఇన్నిటిని నాశనం చేసేస్తుంది అమ్మవారు. ఈ పాశుపతాస్త్రం అనే ఇది నీకు ఇటువంటి స్థితిని కలిగిస్తుంది అని. అంటే ఇది గొప్ప వరం అని. పాశుపతాస్త్రం ఉంది అంటే నీ లక్ష్యం నువ్వు చేరుకున్నట్లే అని ఒక వాగ్దానం అమ్మవారి దగ్గర నుంచి. అదే నిర్దగ్ధ. ఏమ్మా? ఇంత చాలు నాన్న దీనికి ఈ నామానికి. ఇంకా లోపలికి వెళ్ళామంటే యోగా గురించి చెప్పాల్సొస్తుంది. మళ్ళీ అనాహత చక్రంలో ఎలా ఉంటుంది? అవన్నీ మనం అందులో చెప్పుకుంటా ఉన్నాం. ప్రజ్ఞా విలాసంలో చెప్పుకుంటాం. మళ్ళీ అక్కడ చెప్పి, ఇక్కడ చెప్పి ఎన్ని సార్లు చెప్తాం. ఇప్పుడు 6వ నామం అసుర. సురాసురులు అంటారు కదమ్మా! ఈ అసుర అంటే ఇతపూర్వము చెప్పినట్లు అసుర అంటే అసువుల యందు రమించుట. అంతే కదా! అసుర లక్షణం అండి. శరీరమే నేను. శరీర పోషణార్థం, ఉదర పోషణార్థం ఆ! సంపాదన చేస్తున్నాను. పక్కవాడికి అన్యాయం చేసి డబ్బులు పోగేసుకోవటం, అబద్ధాలాడి జీవితాన్ని గడుపుకోవటం. ఆ! వీడు ఎందులో రమిస్తున్నాడు? శరీరాన్ని నమ్ముకుంటూ దానిలోనే రమిస్తున్నాడు కానీ ఆత్మలో రమించట్లేదు. ఆత్మారాముల్లో రమించట్లేదు. సో, అది దాన్నేమన్నారు? సుర లక్షణం రాలేదని, అసుర లక్షణము అని, పశు లక్షణము అని.
నీకు సురా లక్షణం ఎప్పుడు వస్తుంది? దేవత హృదయం ఎప్పుడు వస్తుంది? ఇగో ఈ మణిపురం దాటిన తర్వాత హృదయ స్థానంలో నువ్వు దేవతవవుతావు. ఆత్మయే దేవత. అంతే కదా! కాంతి రూపంలో ఉన్న వాళ్ళందరూ దేవతలు. సో, కిందంతా జీవి. ఈ జీవి ఆత్మలో ఆత్మ దగ్గరికొచ్చినప్పుడు హృదయ స్థానంలో అది దేవి అవుతుంది. ఇదే దేవి భాగవతం. అర్థమైందా? ఇదే భండాసుర వధ అంటే ఇదనమాట. ఒక యోగి. ఏమ్మా? మూలాధార, స్వాధిష్టాన, మణిపుర ఇవన్నీ గూడా త్రిపురాలు. ఏమ్మా? ఈ మూడిటిని మనం శ్మశానం చేస్తే ఏమ్మా? నువ్వు ఆత్మలో ఆమె బండాసుర వధ అయింది. అప్పుడు ఆమె ఏమైంది? మహిషాసుర మర్దిని అయింది అన్నమాట. నిన్ను నువ్వు తెలుసుకుంటే మహిషాసుర మర్దిని. అంటే నిన్ను నీవు నీలో ఉన్న అజ్ఞానం మీద నువ్వే యుద్ధం ప్రకటించాలి. ఎవరో కాదు. ఈ యుద్ధం నువ్వే చేసుకోవాలి. నీ అజ్ఞానం నుంచి నువ్వే విడిపడాలి. ఏమ్మా? అర్థమైందా? అదే నీ యొక్క స్థితి. మహిషాసుర మర్దిని అనే స్థితి ఎక్కడొస్తుంది? హృదయ స్థానం దాకా నీ యొక్క సుషుష్మ అంటే ఆత్మని, ఆత్మ చైతన్యాన్ని తీసుకొచ్చి అంతా గూడా ఆత్మలో మళ్ళీ ఈ సూర్యుడిలో ఈ ఈ చైతన్యం అంతా అందులోకొచ్చేస్తుంది. అంతే కదా! ఇప్పుడు చెయ్యిని గట్టిగా అన్నావనుకో అమ్మా, అంటే ఏమిటి? శరీరం అంతా కండలతో గట్టిగా ఉంటుంది. అక్కడ ఏమైంది? శరీరం ఆ చెయ్యంతా చైతన్యంతో గట్టి పడిపోయి ఉంది. అవునా? ఏది మనం ఆ శక్తితో మనం ఏదైనా పగలగొట్టొచ్చు. అదే శక్తి తీసేయనైనా అంటే టక్కన లూజ్ చెయ్యి మొత్తం చైతన్యం అంతా ఎక్కడికెళ్ళిపోతుంది? ఆత్మలోకెళ్ళిపోతుంది. అప్పుడు చెయ్యి ఏమైపోతుంది? కింద టపక్కన పడిపోతుంది. అంతే చైతన్యం అంటే అదే అన్నమాట. సో, నీ శక్తంతా మూలాధారంలో ఉన్నది ఆత్మలో తీసుకురావటం. ఇవన్నీ యోగా రహస్యాలన్నమాట. గాట్ ఇట్? చైతన్యం. హ్మ్. ఈ చైతన్యం అంతా విత్‌డ్రా చేయటం. అర్థమైందా? నువ్వు ఆఫీస్‌లో పని చేసావు. 12 గంటలో, 18 గంటలో పని చేసావు. ఒక్కసారి మెత్తటి పరుపు మీద వెళ్ళి, మెత్తటి దిండు మీద తల వాల్చి, ఒక్కసారి ఏం చేస్తావు శరీరాన్ని? అచేతనం చేసేస్తావు. ఫ్రీగా వదిలేస్తావు. అప్పుడేమైంది? అంతవరకు చైతన్యంతో గట్టిగా కష్టపడి ఆ చైతన్యం అంతా అచేతనంగా పడిపోతావు. అవునా? రిలాక్స్‌గా అవుతావు. ఎలా అవుతోందో చైతన్యం గూడా ఈ యోగం చేసేటప్పుడు ఈ చైతన్యం అంతా ఆత్మలో మళ్ళీ సూర్యుడిలోకి వెళ్ళిపోవటం. అప్పుడు ఈ శరీరం శవం అయిపోవటం. హ్మ్. భావాల్లో గూడా శవం అయిపోతుంది. దేని మీద పెద్దగా నీకు మమకారాలు, రాగాలు, ద్వేషాలు ఉండవు. అది కోపము ఇవన్నీ ఉండవు. శాంతంగా ఉంటావు. నీ చూపే బ్రహ్మ చూపుగా ఉంటుంది నీ చూపు. అది బ్రహ్మ దృష్టి, అమ్మవారి దృష్టి వస్తుంది. అసుర అంటే అది. సో, మనం ఇప్పుడేమిటి మూలాధారంలో అసురులం. శరీరంలో మనం రమిస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? సురా స్థితికి ఎదగాలి. అదే అసుర అంటే. ఆ అసుర వధయే ఈ యొక్క నిర్దగ్ధ, అస్త్రాగ్ని, పాశుపతాస్త్రము ఇవి. మళ్ళీ సైనిక మహాపాశుపతస్త్రాగ్ని నిర్దగ్ధ సుర సైనిక ఆవిడ. సైనిక అంటే ఏంటి? సైన్యం. ఆర్మీ. మండాసురుడి అమ్మవారి జయసేన ఆర్మీ చూడండి ఎలా ఉంటుందో. ఆమె ఆర్మీ. జయసేన అంటే ఇలా అర్థం చేసుకోవాలి నన్ను యోగంలో, తత్వంలో అలా అర్థం చేసుకోవాలి. దేవి పురాణాల్లో అమ్మవారి యొక్క కాళీ వాళ్ళందరినీ అలా అర్థం చేసుకున్నట్టు, ఇప్పుడు ఇక్కడ వీళ్ళు తత్వంలో కూడా వీళ్ళు పని చేస్తూ ఉంటారు. యుద్ధం రోజు చేస్తూనే ఉంటారు వీళ్ళు. తెలుసా? ఎప్పుడు కూడా చేస్తున్నారు. ఆ! మనలోనే అదే జయసేన అంటే. ఓడిపోవటం అనేది ఉండదు అమ్మవారి సైన్యం. అదేంటో చూద్దాం. 36 తత్వములు. పంచేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు ఇవన్నీ ఉన్నాయి కదమ్మా! అన్నీ లెక్కేసుకుంటే 36 తత్వములను, పంచకోశములను, పంచ ప్రాణములను, పంచ కర్మేంద్రియములను, పంచ జ్ఞానేంద్రియములను, పంచ తన్మాత్రాలను, మనోబుద్ధి చిత్త అహంకారాలు, సంకల్పములనే వీటన్నిటిని
ప్రేరణ చేసి మహామాయా స్వరూపిణి అయిన జగన్మాత తన లీలా విలాసాన్ని ఉమ్, ఉమ్, 84 లక్షల జీవరాశులు యందు నిత్య నిరంతరము ఉమ్, నిత్య నిరంతరము కూడా చూసుకుని వినోదిస్తూ ఉంటుంది. 72,000 స్నాయు సముదాయములు, 108 పెద్ద నాడులు మొదలైనవన్నీ కూడా హృదయ స్థానంలో కలిస్తే అది భండాసురుని యొక్క సేన అవుతుంది. ఏమా, భండాసురుడు ఎవరో కాదు, మహామాయ చేత కల్పితమై నియమితమై ప్రేమితుడై సైన్యాధికారి అనగా మాయగా తాను చేయవలసిన నామ రూప వికారములను ఆమె సృష్టిస్తుంది. అర్థమైందా? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఎంత అందంగా చెప్పాడంటే నన్ను ఆశ్చర్యపోతాడు. ఇప్పుడు ఇది చెప్పటమే ఒక పావు గంట చెప్పాలి నేను. చూడటానికి 5 లైన్లు చదివేశాను. ఇది ఏమిటి స్వామి, అసలు తత్వంగా ఏమిటి, నిజంగా జరిగిందా యుద్ధం అనే వాళ్ళకి అసలు మహిషాసురుడు అని ఎందుకన్నారంటే వాడొక రాక్షసుడు అని కాదు, మనం కూడా మహిషాసురుడని మాయలో. ఇప్పుడు ఈ 84 లక్షల మంది జీవకోటి నిత్య నిరంతరము కూడా చూసుకొని వినోదిస్తూ ఉంటుంది. అంటే అమ్మవారు తన లీలా విన్యాసాన్ని ఎలా వినోదిస్తూ ఎలా ఉంటుందో చూస్తుంది. 72,000 స్నాయు సముదాయములు, 108 పెద్ద నాడులు. నాడులు చెప్పాను కదా, ఇడా పింగళ అన్ని నాడులు చెప్పాను నేను, మొదలు చూసుకోండి. మొదలైనవన్నీ కూడా హృదయ స్థానములో కలిస్తే, ఈ నాడులన్నీ హృదయ స్థానంలో కలిస్తే ఏమైంది, అది భండాసురుడు అయింది. ఎంత సైన్యం ఉంది చూడండి. భండాసురుడు ఎవరో కాదు, మహామాయ చేత కల్పితమైన నియమితుడైన సైన్యాధికారి. అంటే ఈ జీవిని సైన్యాధికారి ఎవరు, ఈ అసురుడు. అంటే మాయలో ఉంటే నువ్వు బండాసురుడు అవుతావురా, ఈ బండాసుర వధ చేసుకుంటే, క్రియాయోగము ధ్యానము చేసుకుంటే నీవు అమ్మవారి అవుతావు అని చెప్తున్నారు. అంటే ఈ సృష్టియే బండాసుర సృష్టి అని, అంటే మాయయే బండాసుర. మాయలో రమించువాడు ఎప్పుడు బండాసురులే అందరం. దీన్ని వధ చేసుకోవటం అంటే జ్ఞానం. పెద్దవాళ్ళు లభ్యతే జ్ఞాన, నేను ఇంతకుముందే క్లాస్లో చెప్పాను కదా. సో ఈ జ్ఞానము శ్రీ విద్య వలన నువ్వు ఈ బండాసుర వధ అవుతుంది. అంటే నీవే బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి 4 మహావాక్యాల యొక్క అనుభూతి నువ్వు చెందావు అంటే ఈ బండాసురుడు అనే అజ్ఞానము, ఈ చీకటి తొలగిపోతుంది. ఏనన్నా శరీరమే నేను అనే భావన పోయి ఆత్మయే నేను అనే భావన నీకు కల్పిస్తుంది అమ్మవారు. మరి ఎందుకు మాయలో పెట్టింది అంటే ఆమె లీలా విన్యాసం కోసం. ఈ జీవ సృష్టి, దైవము, ఈ ద్వైతము ఇవన్నీ తన సంకల్పం నుంచి వచ్చినవే. బండాసురుడు అంటే రాక్షసుడు కాదు. తత్వంలో ఏంటంటే నీవు శరీరంగా మాయలో నీవు నేను అంటూ తిరగటమే బండాసుర. అంతేగాని వాడిని వధించింది మహిషాసురం మర్దిని అయిందని, వాడు కూడా తన మాయయే బండాసుర అని చెప్పింది అమ్మవారు. నా అనుగ్రహంతో మళ్ళీ ఈ బండాసుర వధ జరుగుతుంది. నువ్వు మూలాధారంలో క్రియాయోగం చేయకుండా, ధ్యానం చేయకుండా, ఓంకారం చెప్పకుండా, శరీరమే నేనంటూ వ్యవహారాలు చేసుకుంటూ లోకంలో తిరిగేస్తున్నావే, నువ్వు బండాసురుడివి. అప్పుడు బహిర్దృష్టిలో ఉన్న వాళ్ళందరూ బండాసురుడని, మాయలో ఉన్నవాళ్ళు శరీరమే నేను అనుకున్న వాళ్ళందరూ బండాసురుడు. అదే నా లీలా విన్యాసము. ఎప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ వచ్చినప్పుడు అప్పుడు నేను దిగుతాను, శ్రీ విద్యా రూపంలో దిగుతాను, ధ్యాన రూపంలో దిగుతాను, గురు రూపంలో దిగుతాను, అటువంటి శిష్యుల్లో ఉన్న ఆ యొక్క బండాసుర వధ చేస్తాను అని చాలా సింపుల్ గా చెప్తున్నాను. లేదు అంటే మీరు అలానే తిరుగుతారు పశుభావనలతో, పశుపతినాథ్, పశువుల్లా తిరిగేస్తూ ఉంటారు. అందుకే వాడిని ఏమన్నారు, బండాసురుడు కూడా గేదె రూపంలోనేగా. మహిషి అంటే ఏమిటి, పశువు. మనం కూడా అలా తిరిగేస్తున్నాం పశువుల్లా.
కొమ్ములు వేసుకొని, నేను అనేదే పెద్ద కొమ్ము, అహం. ఆ కొమ్ములతో పక్క వాళ్ళని పొడుస్తున్నాం, అంతేగా. అందరికీ గాయం చేస్తున్నాం, సృష్టిలో శాంతిని మనం ధ్వంసం చేస్తున్నాం. అశాంతికి నెలకొల్పుతున్న వాళ్ళు ఆ సమయం ఆసన్నమైనప్పుడు, వాడి వధ జరిగే సమయం ఆసన్నం కావాలి. ప్రతివాడికి పుట్టంగానే వీడు చేస్తే బాగుండంటే ఎట్లా? వాడి టైం వస్తే వాడు చేస్తాడు, నువ్వు చెప్తే వాడు చేస్తాడా? అవునా? అందుకే అమ్మవారు అంత ఓర్పుగా ఈ సృష్టిని ఇలా ఎదురు చూస్తూ ఉంటుంది, ఆ లీలా విన్యాసం చూస్తూ ఉంటుంది. తానే మళ్ళీ గురు రూపంలోనూ, గురు గోవింద రూపంలోనూ, అవతార రూపాల్లో వచ్చి ఈ పశువులన్నిటినీ కూడా కొందరిని మారుస్తూ, మారేవాళ్ళు మారుతూ ఉంటారు, మారిన వాళ్ళు మారరు. ఈ సృష్టి ఇలా కొనసాగుతూ తన లీలా విన్యాసాన్ని గడుపుతూ ఉంటుంది. నువ్వు కూడా, మనం కూడా అంతేగా వ్యవహారాలు చేస్తున్నాం కదా. నాకేంటి నీకేంటని, నీకోసం ఆ పని చేస్తే 2 గంటలు పని చేస్తాం. సృష్టి ఈ కర్మానుసారంగా పుట్టిన వాళ్ళమే కదా, ఆ కర్మ అయ్యే వరకు ఎదురు చూస్తూ ఉంటుంది. రోడ్డు మీద కోపం లేదు. ఆమె వధ చేసింది మన్ని అంటే ఏంటంటే, మూలాధారంలో ఉన్న చక్రాన్ని సర్వనాశనం చేసింది, శ్మశానం చేసింది అని. జాగృతం అయ్యాను కదరా వెధవా అంటుంది. అవునా? నిన్ను ఎక్కడ చంపాను? నేను చంపలేదే, జాగృతం చేశాను, నిద్ర లేపాను, అంత కోపం ఏంటి? అవునా? నేను లేవనమ్మా అనేవాళ్ళు కొందరు ఉంటారు. మా అయ్య బాగుంది, మాకు నిద్రే బాగుందని పడుకునేవాళ్ళు ఉంటారు, పడుకోమంటుంది. లేచేవాళ్ళు బుద్ధిమంతులుగా లేచి బ్రష్ చేసి అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. అట్లా అలా అర్థం చేసుకోవాలి, అంతే కదా. బండాసురుడు అంటే ఏంటంటే, మనమే బండాసురులం సృష్టిలో, ప్రతివాడు బండాసురుడే. పక్కనే అమ్మవారు ఉంటుంది. ఎప్పుడు ఈ దేవతలకి, ఈ అసురులకి యుద్ధం జరుగుతూనే, అదే సంఘర్షణ. నాకు కష్టం వచ్చింది, నాకు నష్టం వచ్చింది అనుకుంటే ఏడ్చుకుంటూ బతికేవాడు ద్వైతంలో. రెండూ అశాశ్వతమే. ఆ విషయం తెలుసుకో. ఆ విషయం చెప్పడానికే ఆవిడ మహిషాసుర మర్దినిగా వస్తుంది, అంటే గురు రూపంలో వస్తుంది. అమ్మా, నీలో ఆ యొక్క మార్పు, శిక్షణ, బోధన ఇచ్చి నిన్ను మారుస్తుంది, చెడ్డవాడిని మంచివాడిగా మారుస్తుంది. ఇదే మహిషాసుర మర్దిని అంటే ఇదన్నమాట. అదే లోకంలో వసుదైక కుటుంబము, విశ్వశాంతి ఎలా వస్తాయంటే ఇలా వస్తుంది. మనలో ఉన్న బండాసురుని మీద వధ మనం ప్రకటించాలి, మనలో చెడు మీద యుద్ధం ప్రకటించమని గురు బోధ. చెడు లక్షణాలు తొలగించుకోవటమే బండాసుర వధ. మంచి లక్షణాలు పెంచుకోవటం దేవతల యొక్క స్వరూపాలు. వారు ఎప్పుడు కూడా చెడు మీద యుద్ధం చేస్తూనే ఉంటారు. వాళ్ళు మంచికి ప్రతిరూపాలు, వీళ్ళు చెడుకి ప్రతిరూపాలు. ఇదన్నమాట బండాసుర వధ అంటే, అదన్నమాట. క్రియాయోగ వర్సెస్ మనిషి. నీకు శ్వాసగా వచ్చాను కదరా, శ్వాసను తక్కువ చేసుకో అంటుంది, రెగ్యులేట్ చేసుకో. డబ్బు ఇచ్చాను, తెలివి కూడా వాడు ఏం చేస్తాడు? పెద్దవాళ్ళు డబ్బు ఇచ్చారు, 1,00,000 రూపాయలు ఇచ్చారు అనుకుందాం ఉదాహరణకి. వాడు ఏం చేస్తాడు? డబ్బుగా ఉండాలి, కానీ నేనేదో కొనుక్కోవాలి విలువైంది. బంగారం కొనుక్కుంటాడు, ఉంగరం వేసుకుంటాడు. చెడు వాడు ఏం చేస్తాడు? 1,00,000 రూపాయలు తీసుకుంటాడు, చెడు సావాసాల్లో ఎక్కడో క్లబ్బుల్లో పబ్బుల్లో తగలెట్టాడు. అవునా? బంగారంగా మలుచుకోవటం ఇది యోగం, అది నిరుపయోగం. ఈ లీలా విన్యాసం చూడటం కోసమే అమ్మవారు. అది అర్థమైందా? సో అనగా మాయగా తాను చేయవలసిన నామ రూప వికారములను ఆమె సృష్టిస్తుంది, అందరినీ సృష్టిస్తుంది. జంతువుల్ని సృష్టించలేదు, నిన్నే సృష్టించింది. ఆ భూమి అంటే మనుషుల కోసమైనా. 84 లక్షల జీవరాశులు జీవిస్తున్నాయి. అది ఇప్పుడు 8 అసుర సైనిక. అసుర సైనిక అంటే అసుర ఎందే, అంటే అసుర లక్షణమందే, అంటే విషయ గ్రామమునందే, అంటే శబ్ద స్పర్శ రస రూప గంధాది సుఖములనే అసురుల ఎందే తయరించున్నది, అనగా స్వప్పిత కుండలిని, అనగా మహామాయా స్వరూపము. అంటే ఏంటంటే విషయ గ్రామమునందే,
మూలాధారము, స్వాధిష్టానము, మణిపురాలు ఏంటంటే ఎంతసేపు విషయాల యందే అంటే శబ్దము, స్పర్శ, ఏమా రస, రూప, గంధాది ఇవన్నీ విషయాల్ని పుట్టించేవి. అంతేగా. ఉదాహరణ చెప్తా. ఇప్పుడు రస అన్నాడు. రసము అంటే కొందరికి సంగీతం అంటే ఇష్టం. రూపము వాళ్ళు భలే ఉంటారండి. సొంతము చేసుకోవటం. రూపం అన్ని సొంతం చేసుకోవటం. ఏదైనా వస్తువు అట్లా ఈ శబ్ద, స్పర్శ, రస, రూప, గంధాది సుఖములనే అసురుల యందే శయనించున్నది. ఈ ఈ శక్తి, అమ్మవారి శక్తి మాయలో ఉండి విషయాలనే అలా ఉండేది మహామాయా స్వరూపం. ఎండమావులు వెంట నిన్ను పరిగెత్తిస్తుంది. అంటే నిన్ను అంటే నువ్వే మాయవి. జీవిగానే నిన్ను బతికిస్తుంది. ఎప్పుడు జీవిగానే ఉంటావు నువ్వు. జీవ లక్షణాలతో ఉంటావు. విషయ వాంఛనలతో ఉంటావు. అది కోరుతావు, ఇది కోరుతావు, ఇది వద్దు అంటావు, అది కావాలంటావు. ఇవన్నీ అసురులు చేసే పని. అది తినాలి, ఇది తినకూడదు. ఇట్లా అనగా సొప్పిత కుండలిని అంటారు. తనలో తానుగా ఉండటం. అంటే నేను శరీరముగా ఉండటం సొప్పిత కుండలిని. ఇది జాగృతమైతే సుషుష్మ అవుతుంది. ఇప్పుడు అంతేగా అందరూ నీలో ఆత్మ ఉందిరా అంటే ఎక్కడుంది నాకు అనిపించలేదంటే. అదేం లేదు సార్, అవన్నీ ట్రాష్. శరీరమే సార్, బతుకున్నంత వరకు ఎంజాయ్ చేయాలి. కొందరు ఉన్నారు. 10కి 8 మంది చెప్పేవాళ్ళు ఇదే. సరే ఉంటారు ఆత్మని నమ్మేవాళ్ళు. అర్థమైందా? మనం ఎంత పోగొట్టుకుంటున్నామో చూడండి. అదే స్వప్పిత కుండలిని అంటే. దాన్ని జాగృతం చేసామనుకో గురు కృపతో దెబ్బకి మాయంతా తొలుగుతుంది. అంతేగా. అంతే కదా. గజస్నానం లాంటిది ఇది. మనం కొందరు స్నానం చేస్తారు, నీట్‌గా ఉంటారు. మళ్ళీ ఈ ఏనుగు ఏం చేస్తుంది, మట్టంతా తీసుకొని శరీరం మీద వేసుకుంటుంది. మందిది. అవునా? వాసన తెలీదు. అవునా? వరాహానికి గంధం వాసన ఏం తెలుస్తుంది? గాడిదకి గంధం వాసన ఏం తెలుస్తుంది? గాడిదన వీపు మీద వేదాలు, శాస్త్రాలు, తాళపత్ర గ్రంథాలు కట్టి మోస్తే దానికి ఆ శాస్త్రాలు వస్తాయా? అదే స్వప్పిత కుండలిని అంటే. అర్థమైందా? నీలో ఆత్మ ఉందిరా అన్నా కూడా వాడు వినడు. అది ఒక బరువే అనుకుంటాడు. అర్థమైందా అమ్మా? దాన్ని జాగృతం చేయటం. ఒరే నువ్వు మోస్తున్నది ఇదిరా అని అంటే వాడిలో అది ఒక్కసారి కళ్ళు తెరవటం లాంటిది. అర్థమైందా? ఆ! పాండురంగ మహత్యం లేదు. తల్లిదండ్రుల విలువ తెలియలేదు వాడికి. సుఖభోగాల్లో ఓలలాడుతున్నాడు. తల్లిదండ్రులను అవమానించి బాధ పెట్టి పంపించేసాడు దర్బార్‌లో. తర్వాత వీళ్ళందరూ మళ్ళీ వీడిని కాదన్నప్పుడు వాడు చివరికి తల్లిదండ్రుల విలువ తెలుసుకొని ఏమన్నాడు? పాట పాడుకుంటూ ఎంత ధైర్యంగా వెళ్ళాడు. అది స్వప్పిత కుండలినిలో అప్పుడున్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? సుషుమ్నలా ఉన్నాడు. ఎవరు కనిపించారు? పాండురంగడే కనిపించాడు. అవునా? నువ్వు ఆత్మ దాకా నువ్వు వస్తే కదా ఆయన నిన్ను చూసేది. ఇఫ్ యూ లుక్ ఎట్ మీ, ఐ లుక్ ఎట్ యూ. నువ్వు నా దగ్గరకు వస్తే కదరా! నా స్వప్పిత కుండలినిలోనే ఉన్నావు. మరి నువ్వు నన్ను పిలిస్తే అక్కడి నుండి నన్ను పిలిస్తే నేనెందుకు చేస్తా? నన్ను వ్యవహారంలో గుంజుతున్నావా అంటాడు. అంతేగా మనం కూడా వ్యవహారంలో నాకు ఈ కష్టం తొలగించమ్మా, నా పిల్లలు బాగుండాలి, నా భర్త బాగుండాలి అని కోరుకోవటం కూడా స్వప్పిత కుండలిని కోరికలే. ఆయన ఎందుకు వస్తాడు? నీ కర్మానుసారంగా వాళ్ళు రావాలి అని నేను అంతా నీ జాతకం రాసి పెట్టేశాను. ఏనన్నా? రేపు ఏం జరగాలో అది జరుగుతుంది అంతే. కొత్తగా ఏం జరగదు. కష్టం ఉందనుకో, నువ్వు నా భక్తురాలు వెయ్యమనుకో, పట్టుకునే శక్తి ఇవ్వగలుగుతాను. కర్మను తొలగించాను. నువ్వు అనుభవించాలి. ఎందుకంటే అనుభవించాలి. నువ్వు ఆ రకంగానే నువ్వు నన్ను చేరుకుంటావు. అర్థమైందా? నది సముద్రంలో కలవాలి అన్నప్పుడు ముళ్ళబాటు ఉందా? కొండలు వస్తున్నాయా? కొండ చర్యలు పడుతున్నాయా? అనేది నదికి సంబంధం లేదు. దాని లక్ష్యం సముద్రంలో కలవటమే. అది చెప్పుకుంటోంది నాకు ఇన్ని కష్టాలు కలిగించావని నదులు. అవునా?
ఏంటమ్మా నీ కష్టం చెప్పు. సృష్టిలో అందరూ ఎన్ని కష్టాలు పడుతున్నారు. పశువులు ఎలా కష్టపడుతున్నాయి. ఎండాకాలాల్లో అడవుల్లో పశువులు ఎలా ఉంటున్నాయి పాపం అవి. ఎక్కడ తలదాచుకునే ఇది దానికి ఇల్లా పాడా. అవునా? చెట్ల నీడల్లో గుహల్లో పాపం. అవునా? ప్రెగ్నెన్సీ గాని పాపం ఏదైనా పిల్లలు పుట్టినా అక్కడ క్రూర మృగాల మధ్య ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అవునా? మనం అబ్బో పండగ లెవెల్‌లో మనం దాన్ని చేస్తాం. సృష్టిలో ఎవడికి లేదు కష్టం. ఇవన్నీ తెలుసుకోవాలి. నా కష్టం ఎంత అని అనుకోవాలి. అలా అనుకోవటం వల్లనే నీకు ఆ సుషుమ్న జాగృతం అవుతుంది అని. అంతేగాని ఊరికే అమ్మ దగ్గర కూర్చొని నీకు సోదంతా వింటానికి కాదు అమ్మవారు అక్కడ కూర్చొని. తొప్పిత కొండనీయగ మహామాయలో నువ్వు చెప్పుకోవటం ఏంటి? జాగృతం చేయ అంటుంది. నేను చెప్పింది నా మాటయే నీకు సుషుష్మ. మాయను తొలగించుకో. ఆ మాలిన్యాన్ని తీసేయి. కా అంటుంది. కా అంటుంది. ఏమ్మా? ఇదంతా ద్వైతము. ద్వైతము తీయి. అద్వైతంలోకి రా. నీలో నీవుగా ఉండు. ఇవన్నీ నువ్వు పుట్టినప్పుడు లేవు గదా! ఇప్పుడొచ్చాయి గదా! నీ భర్త, పిల్లలు ఎప్పుడొచ్చారు? పుట్టినప్పుడు వచ్చారా? అప్పుడు లేదు ఇప్పుడెందుకు నీకు ఈ బాధ? ఆ? ఇవన్నీ ఎవరు తెచ్చారు? ఇదే విషయ వాంఛనలు అంటే. ఇదంతా మాయ అంటున్నారు. అర్థమైందా? ఈ రీతిగా ఏమ్మా? అనగా స్వప్పిత కుండలిని అనగా మహామాయా స్వరూపము అనగా జీవ చాపల్యము. ఇదంతా జీవ చాపల్యం. నా పిల్లలు అంటూ వాడు వెళ్ళిపోతూ ఉంటాడు. నా డబ్బు అంటూ వెళ్ళిపోతాడు. అయ్యో నాకు జబ్బు వచ్చింది ఇంకా నేను బతకాలి అంటూ చచ్చిపోయేవాళ్ళు. జీవ చాపల్యాలు అంటారు. ఈ జీవ చాపల్యం వలనే దేహమే శాశ్వతమని, దేహమే ఆత్మ అని భ్రమపడతాడు మనిషి. సో బ్రహ్మమన్న పదార్థము ఉన్నదా లేదా అన్న భావన చేస్తాడు ఇంకా అక్కడి నుంచి. అంతే కదా చివరి క్షణంలో వాడికి ఇంకా నా వల్ల గజేంద్ర మోక్షం. ఆ కథ చదవండి గజేంద్ర మోక్షం. 10 రోజులు యుద్ధం చేశాడు తన మీద తాను జీవిగా. దేవుడు ఏం చేస్తాడు? ఆ దేవుడి మీద ఆ చింతన లేదు. 10 రోజులు చేసేసిన తర్వాత ధైర్యము విలోలంభయ్యే చావులు తప్పెన్ అన్నట్టుగా అవన్నీ శ్లోకం ఆయన బొమ్మెల పోతున్న గారు రాశారు కదా దేవి భాగంలో. అప్పుడు అన్యదాసనం నాస్తి త్వమేవ శరణం. ఇంకా నా ప్రాణం పోతోంది స్వామి వచ్చి రక్షించు అని అప్పుడు బ్రహ్మ భావన చేస్తాడు. అర్థమైందా? ఇదే శిక్షణ బోధన అమ్మవారు నీకు ఇచ్చేది. ద్వైతంలో దాని పరివర్తనాలు ఇలా ఉంటాయి. ఇప్పుడన్నా అర్థమైందా నేనే శాశ్వతమని? నేనే నిత్యం, నేనే సత్యం, నేనే సర్వం, నేనే దైవం, దత్తోహం సోహం శివోహం. ఆత్మయే శాశ్వతం. ఆత్మలో ఉండమని నేను చెప్పి కిందకి పంపిస్తే నువ్వు శరీరంలో నిన్ను పంపిస్తే శరీరమే ఆత్మ అంటూ తిరిగితే ఇదే పరివర్తనాలు. అర్థమైందా అని చెప్తుంది అమ్మవారు.